యేసుని సన్నుతించుమా. నా ప్రాణమా, నాలోని సర్వమా, నా యేసుని సన్నుతించుమా. నా యేసుని సన్నుతించుమా, నా యేసుని సన్నుతించుమా, నా యేసుని సన్నుతించుమా, నా యేసుని సన్నుతించుమా. నా ప్రాణమా, నాలోని సర్వమా, నా యేసుని సన్నుతించుమా. దోషములన్నీ మన్నించువాడు, నీ బాధలనన్నిటి బాపువాడు. యేసురాజు, రాజుల రాజు, యేసురాజు, రాజుల రాజు. నీ దోషములన్నీ మన్నించువాడు, నీ బాధలనన్నిటి బాపువాడు. యేసురాజు, రాజుల రాజు. మరణము నుండి జీవముకు నిన్ను నడిపించును. నా ప్రాణమా, నాలోని సర్వమా, నా యేసుని సన్నుతించుమా. నా ప్రాణమా, నాలోని సర్వమా, నా యేసుని సన్నుతించుమా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించే వాక్యమైన ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన అందరూ బాగున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు దేని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలవంచండి, చిన్న ప్రార్థన. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను నీ పక్షం నిలబడుతున్నా, మీరు నన్ను వాడుకోండి. మీ మాట నా నోట ఉంచమని ప్రార్థన చేసిన ఈ వాక్యాన్ని మీరు మా కొరకు దీవించండి. నీ వాక్యాన్ని కానీ నీ దాసు నాకే కానీ వీక్షిస్తున్న నీ ప్రజలకి, వారి ఆలోచనలకి విరోధంగా పనిచేసిన ప్రతి అంధకార సాతాను ఆలోచనలు, వాటి శక్తులను యేసు నామమును నేను బంధిస్తున్నాను. మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని దీవించమని యేసు నామమును ప్రార్థించుకుని నమ్మ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఇలాగ రాయబడి ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవ్వడిని మింగుదమని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమని వెతుకుచూ తిరుగుచున్నది అని నేను వాక్యం రాబాడు. అంటే ఈ రోజున వచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, మీరు మెలకుగా ఉండండి. మీరు మెలకువ లేకపోతే ఆ అపవాది అయిన సాతానుగాడు, మీ విరోధి, ఎవడిని మింగుదామని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు వెతుకుతున్నాడు, నాకు ఎవడు అవకాశం ఇస్తాడా, ఎవడిని నేను మింగేద్దామా, ఎవడు నాకు సహకరిస్తాడా, వాడిని నేను మింగేద్దామని అపవాది అయిన సాతానుగాడు, మన విరోధి అయిన వాడు ఏం చేస్తాడంటే వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని దేవుడు మనతో, పేతురు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఒక్కసారి ఈ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించినట్లయితే, మన విరోధి అయిన అపవాదిగాడు వాడు మనల్ని ఎలాగైనా మింగిపోతున్నాడు, లేకపోతే ఈ రోజున సంఘాన్ని వాడు ఎలాగైనా నాశనం చేస్తున్నాడు, సేవని ఎలాగైనా పాడు చేస్తున్నాడు, సేవకుని ఎలాగైనా పాడు చేస్తున్నాడు. వాడి యొక్క ఆయుధాలు ఏంటి అన్న విషయాన్ని దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు ఈరోజు నేను మీ ముందర ఉంచాలని ఆశపడుతున్నా. సంఘాన్ని, సేవకుని లేదా క్రైస్తవులను పాడు చేయడానికి అపవాది అయిన సాతానుగాడు ఉపయోగించే ఆయుధాలు ఏంటి అన్న విషయాన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం, శ్రద్ధగా మనం ఆలకిద్దాం. అయితే ఈ రోజున వాడు మింగడానికి మొదటిగా ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసండి? అనుమానాన్ని కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? అనుమానాన్ని కలిగిస్తాడు. అయితే ఈ అనుమానం ఈ రోజున వచ్చింది కాదు, కానీ ఈ అనుమానం వాడు ఈ రోజున కనిపెట్టిన ఆయుధం కాదు, కానీ ప్రారంభంలోనే ఆదికాండం 3వ అధ్యాయంలోనే హవ్వమ్మ గారి ద్వారానే లేదా హవ్వమ్మ గారి జీవితంలోనే ఈ అనుమానాన్ని కలిగించి హవ్వమ్మ జీవితాన్ని లేదా ఆది దంపతుల జీవితాన్ని వాడు పాడు చేశాడు. అనుమానం ఎలా కలిగిస్తాడు అని చెప్పేసి అంటే, దేవుని వాక్యం విషయంలో వాడు అనుమానం కలిగిస్తాడు. దేవుడు మనకిచ్చిన దర్శన విషయంలో, దేవుడు మనతో ఇచ్చిన, మనం చేస్తున్న పరిచర్యలో, మనం పొందిన పిలుపు విషయంలో, మనం నమ్మిన నమ్మకాల విషయంలో వాడు అనుమానాన్ని కలిగించి ఇది సరైనది కాదు, దేవుని వాక్యం కరెక్ట్ అయింది కాదు, ఆయన
దర్శనం కాదు, ఆయన మాట కాదు, లేకపోతే ఆయన పిలుపు కాదు అని దేవుడు మనతో ఏ పని అయితే చేపించదలిచున్నాడో, ఏ దర్శనం అయితే ఇచ్చున్నాడో, నువ్వు ఏదైతే నమ్మావో ఆ వాక్యం సరి అయింది కాదు అని ఆ వాక్యం విషయంలో దేవుని మాట విషయం వాడు అపనమ్మకాన్ని, అనుమానాన్ని కలిగించి తద్వారా మనల్ని మింగడానికి వాడు ఎదురు చూస్తా తిరుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అయితే ఆ హవమ్మ గారి జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ మీరు తినండి, కానీ ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అని చెప్పేసి చెప్పాడు. అయితే ఆదాముకు చెప్పాడు, ఆ విషయం హవమ్మ గారు కూడా తెలిసింది. అయితే కొన్ని రోజుల వరకు కూడా అన్ని ఫలాలు తినేవాళ్ళు, కానీ ఆ చెట్టు ఫలం దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం భయం వచ్చేది. ఎందుకంటే ఆ చెట్టు ఫలం తిన్న రోజున మీరు చచ్చిపోతారు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. నిజమే, ఒకవేళ ఆ చెట్టు ఫలాలన్నీ కోసుకుంటా ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి దేవుడు తినొద్దు అన్న ఆ ఫలాన్ని చూసినప్పుడు వాళ్ళకి భయం వేసేది. అమ్మో, అది తింటే మేము చచ్చిపోతాం దేవుడు చెప్పాడు, అది తింటే మేము చచ్చిపోతాం దేవుడు చెప్పాడు అని ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా, ఆదాము హవ్వ ఇద్దరు విషయంలో కూడా దేవుని మాట నమ్మి ఆ ఫలాన్ని చూసినప్పుడు భయపడి దేవుని ఆజ్ఞకి వాళ్ళు లోబడి ఆ పని ఇప్పుడు కూడా చేయలేదు. అయితే ఒక రోజున ఆ సాతానుగాడు రానే వచ్చాడు. వెంటనే హవమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ హవమ్మ గారు చెప్పింది ఏమనంటే, ఆ చెట్టు ఫలం మాత్రం దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు, తింటే మేము చచ్చిపోతామంట అని చెప్పేసి, అవును తినకూడదు అని చెప్పేసి హవమ్మ గారు చెప్పింది. ఇక్కడ వెంటనే ఈ సాతాను హవమ్మతో ఏమన్నా తెలుసండి, మీరు చావనే చావరు, పైగా మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు, అందుకే దేవుడు తినొద్దు అన్నాడు అని చెప్పేసి మోసం చేసింది. అయితే వెంటనే ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ హవమ్మ చెప్పింది, అది తింటే మేము చచ్చిపోతామన్నాడు దేవుడు. సాతానుగాడు, అది తిన్నా కానీ మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలాగా అయిపోతారు అని ఈ మాట ఎప్పుడైతే హవమ్మ విన్నదో వెంటనే దేవుని మాట మీద ఆమెకు అనుమానం కలిగింది. ఎందుకంటే మీరు చావరు, దేవుడు అబద్ధం చెప్పాడు, మీరు చావరు, మీకు దేవతలు అయిపోతారు, మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పేసి అన్నాడు. వెంటనే దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు ఓహో అని చెప్పేసి వెంటనే ఆ కాయని చూసినప్పుడు లేదా ఆ ఫలాలను చూసినప్పుడు అది చూడడానికి అందమైనదిగా, తినడానికి ఇష్టకరంగా ఆ ఫలం కనపడిందంట. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట ఆలోచన చేస్తే, అనుమానం కలిగినప్పుడు ఒకలా ఉంది, లేనప్పుడు ఒకలా ఉంది. మొదటిలో ఆ చెట్టు ఫలం చూసినప్పుడు వాళ్ళకి భయం, లేకపోతే దేవుడి మాట వాళ్ళకు గుర్తొచ్చింది. అనుమానం కలిగించినప్పుడు అది చూడడానికి అందమైనదిగా కనపడిందంట. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అనుమానం కలిగి అందమైనదిగా కనపడిందో తీసుకుని వెంటనే తినేసింది. తద్వారా నష్టాన్ని కొని తెచ్చుకుంది. చివరి 3వ అధ్యాయం 13వ వచనంలో హవ్వ ఎందుకు ఈ పని చేశావు అని దేవుడు అడిగితే ఒక మాట చెప్పింది. ఏమాటో తెలుసండి, సాతాను నన్ను మోసగించింది, నీ మాట తప్పు అని చెప్పింది, లేదా తిన్న రోజున మీరు చచ్చిపోరని చెప్పింది, దేవతలు అయిపోతారని చెప్పింది, అందుకే నేను తినేసా అని చెప్పి సాతాను గాడు ఏం చేశాడు, మోసం చేసింది. ఏ విషయంలో? దేవుని మాట విషయంలో అనుమానం కలిగించింది. మీరు చచ్చిపోరు, దేవుడు అలాగే చెప్తాడు, వాక్యం సరైనది కాదు, లేదా నీకు సరిగ్గా వినలేదు, ఆ కాయ మంచిదే అని చెప్పేసి దేవుని మాట విషయంలో, దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో అనుమానాన్ని కలిగించి హవ్వను మోసం చేసింది. తద్వారా వాళ్ళ జీవితాలని నాశనం చేసి మహిమను పోగొట్టుకునేలాగా చేసింది. ఈ రోజున చాలాసార్లు ఆ సాతానుగాడు కూడా కుటుంబాల్లో భార్య భర్తల మధ్యన కుటుంబ జీవితాన్ని పాడు చేయడానికి వాడు ఉపయోగించే ఆయుధం ఏంటి? అనుమానాన్ని కలిగిస్తాడు. సంఘంలో సేవకుల మధ్యన, సంఘ విశ్వాసుల మధ్యన భేదాలు రావడానికి కారణమైంది అనుమానాన్ని కలిగిస్తాడు. ఈ అనుమానం అనేది, అపనమ్మకం అనేది చాలా రీతులుగా అపవాదిగాడు వాడుకుంటూ సంఘాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నమ్మకం లేకుండా వాడు విభేదాలు కలిగిస్తూ ఐక్యతను వాడు పాడు చేస్తున్నాడు. హల్లెలూయా. సేవకుడు చెప్తాడు, మీరు వాక్య విషయంలో లోబడండి, లేదా సంఘ విషయంలో మీరు లోబడండి, వాక్యానుసారమైన ఖచ్చితమైనది ఎలా ఉండండి, ఎలా ఉండండి అని వాక్య విషయంలో గట్టిగా ఎత్తి మాట్లాడినప్పుడు అపవాదిగాడు ఏం కాదు నీ ఇష్టం వచ్చినట్లుండు, ఆయన అలాగే చెప్తాడు. వాక్యం సరైనది కాదు, అలా లేదు, వాక్యం ఇలా లేదని చెప్పేసి నువ్వు నమ్మిన ఆ వాక్యం విషయంలోనే అనుమానాన్ని కలిగించి ఆజ్ఞను మీరేలాగా చేసి నీ జీవితాన్ని వాడు పాడు చేస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, మనిషిని యొక్క దృష్టి ఎలా ఉంటుందో తెలుసండి. అనుమానం వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, అనుమానం రాకముందు ఒకలా ఉంటుంది. అందుకని హవ్వ కూడా అనుమానం కలిగినప్పుడు ఆ ఫలాలు ఒకలా కనిపించినాయి, అనుమానం రాకముందు ఒకలా కనిపించినాయి. అనుమానం వచ్చిన తర్వాత చూసే దృష్టి వేరు, రాకముందు చూసే దృష్టి వేరు. హల్లెలూయా. ఉదాహరణకి భార్య భర్తల జీవితాల్లో వాళ్ళు నచ్చని ఎవరన్నా, వాళ్ళిద్దరిని విడదీయాలనుకునే వాళ్ళు ఒక్క చిన్న అనుమాన విత్తనం వేస్తే చాలండి, భార్య భర్తల జీవితాలు నాశనమే. ఉదాహరణకి ఆ భర్తతో చెప్తాడు ఏమనంటే, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీ భార్య ఏం చేస్తుందో తెలుసా అంటాడు. ఏం చేస్తుందో చెప్పు అంటే,
వద్దులేరా బాబు అంటే పూర్తిగా చెప్పం. నీ ఆఫీస్కి వెళ్ళిపోయి నీ భార్య ఏం చేస్తుందో తెలుసా అంటే ఏం చేస్తుందో చెప్పు అంటే వద్దులేరా మళ్ళీ మీ ఇద్దరి మధ్యన గొడవలు ఎందుకులే అంటాడు. వెంటనే ఈ భర్తకి ఏదో చేస్తుంది నా భార్య నాకు చెప్పకుండా, ఏదో చేస్తుంది నా భార్య అని చెప్పేసి ఏం చేద్దో తెలుస్తుందని ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎంగేజ్ వస్తుంది. మరలా ఫోన్ చేస్తాను, మరలా ఫోన్ ఎంగేజ్. అలా 2-3 సార్లు ఫోన్ ఎంగేజ్ రావడంతోనే ఇంటికి వచ్చి రావడం ఒకటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావే అంటాడు. నేను మా అమ్మ నాన్నతో మాట్లాడుతున్నాను లేదా మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అని ఎవడాడు అని చెప్పేసి అంటాడు. అదేంటండి అంటే అంతకు ముందు కూడా చాలాసార్లు ఫోన్లో మాట్లాడుండొచ్చు, అంతకు ముందు కూడా ఫోన్ చాలాసార్లు ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. అప్పుడేమో అమ్మా నాన్నలతో ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడింది అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఎవరితో మాట్లాడుతుందో తెలుసా అన్న అనుమానం కలిగిందో అంటే ఖచ్చితంగా ఈ నా భార్య ఎవరితో మాట్లాడుతుంది, ఈమె ఖచ్చితంగా తప్పు చేస్తుందన్న అతని అనుమానం తన భార్యని వేరే దృష్టితో చూడడం, తన మాట తన ప్రవర్తన అంతా కూడా అనుమానం కలిగిస్తుంది. తద్వారా భార్యాభర్తల జీవితాలు వేరైపోతాయి, విడిపోతారు, కోర్టుకి వెళ్తాయి, కేసులు అయిపోతాయి. తర్వాత వాస్తవం తెలిసి కలుసుకుందాము అని చెప్పేసి అనుకున్నా కానీ కలుసుకోలేనంత వినాశనాన్ని దూరాన్ని సాతానుగాడు ప్రేరేపిస్తారు. అలాగే సావుకుల జీవితాల్లో కూడా సంఘ జీవితాల్లో ఇట్లాంటివి చాలా ఉంటాయండి. అనుమానం కలగనంత వరకు కూడా సావుకుడు మంచోడు, దేవుడి తర్వాత దేవుడు, ప్రార్థనాపరుడు, పరిశుద్ధుడు అన్నీ ఉంటాయి. కానీ ఎవరన్నా వచ్చి నీ భాష ఎలాంటోడు తెలుసా అన్న అనుమానం కలిగిస్తే ఏం చేశాడో తెలుసా అన్న ఎప్పుడైతే నీ జీవితంలో వాడు అనుమానాన్ని కలిగిస్తాడో నీ సేవకుడు మాట నీకు నచ్చదు, లేదా నీ సేవకుని ప్రార్థన నీకు నచ్చదు, అతని ప్రవర్తన అంతా కూడా ఇష్టకరంగా లేకుండా ఉంటుంది. తద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేస్తాడు. ఒకనొక సమయంలో హవ్వమని ఎలాగనైతే మోసం చేసి అనుమానం కలిగించి ఏదేని తోట నుండి బయటికి పంపించాడో అలాగే నీ అనుమానం కలిగించి నీ కుటుంబ జీవితాన్ని దూరపరిచి నేను ఇంట్లో లేకుండా బయటికి చేస్తాడు. నీ అనుమానం కలిగించి వాక్య జీవితంలో సంఘంలో లేకుండా బయటికి గింటి వేయబడతాం. అదే సాతానుగాడి యొక్క ఉద్దేశం. ఈరోజు నీ ఆత్మీయ జీవితం పాడైపోయిందంటే ఎందుకు అనుమానం వాక్య విషయంలో అంటే వాడే నీ జీవితంలో అనుమానాన్ని కలిగిస్తున్నాడు. అనుమానం కలిగించి వాక్యం నమ్మొద్దు, ప్రార్థన నమ్మొద్దు. ఈరోజున క్రైస్తవుడు వాక్యానుసారంగా జీవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సేవకుడు చెప్తాడు వాక్యంలో ఇలా ఉంది, మీరు ఇస్తే దీవించబడతారంట. అంటే ఇచ్చినంత మాత్రం దీవించబడతామా? మీరు నమ్మితే స్వస్థ కలుగుతుందంటే నమ్మినంత మాత్రం అయిపోద్దా? దేవుని దగ్గర రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు వచ్చినంత మాత్రం అయిపోద్దని అపనమ్మకం కలిగించి దేవుని ద్వారా ఏ మేలు లేకుండా, ఏ ఆశీర్వాదం లేకుండా, ఏ స్వస్థ లేకుండా అపనమ్మకాన్ని కలిగిస్తున్నాడు. నేను చెప్పనా, నీ జీవితంలో నమ్మకం లేకుండా అవిశ్వాసంతో దేవుని ద్వారా ఏ మేలు కూడా పొందుకోలేము. ఈరోజున చాలా మంది ప్రార్థనలకు వస్తాము, అలాగే మందిరాలకు వస్తాము, సంఘంలోనే ఉంటాము, దేవుని పనిలో కూడా ఉంటాం, కానీ వాక్యాన్ని నమ్మలేం, దేవుని కార్యాలను నమ్మలేం. కారణం ఏంటో తెలుసా? అనుమానాన్ని సాతానుగాడు నీ జీవితంలో కలిగిస్తున్నాడు. వాక్యం విషయంలో అనుమానాన్ని కలిగిస్తున్నాడు, నీ ప్రార్థన జీవితంలో అనుమానాన్ని కలిగిస్తాడు, నీ సేవకుని విషయంలో నీకు అనుమానాన్ని కలిగించి నిన్ను దూరపరిచి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేయడమే వారి ఉద్దేశం. బంగారంలాగా అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల జీవితాన్ని నాశనం చేసి కుటుంబాన్ని దూరం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. అలాగే చాలాసార్లు సేవకుల విషయంలో కూడా వాళ్ళు సేవలో చాలా కష్టాలు ఎదురవుతున్నప్పుడు, చాలా నిందలు ఎదురవుతా ఉన్నప్పుడు వాడికి ఇస్తాడు ఏమనో తెలుసా? అనుమానం కలిగిస్తాడు. అసలు నేను నిజంగా దేవుడు నాతో మాట్లాడా? ఈ ఊరైనా దేవుడు నన్ను రమ్మని చెప్పాడు, ఇక్కడైనా నన్ను పరిచయం చేయమన్నాడు, నేను సరిగా వినలేదేమో, నేను సరిగా ఆలకించలేదేమో, అసలు నేను దేవుడు నన్ను సేవకు పిలవలేదేమో, నా పిలుపు సరైనది కాదేమో, నీ ప్రాంతం సరైనది కాదేమో అని నువ్వు చేస్తున్న పరిచర్య పట్ల నీకు అనుమానం, నీ పిలుపు పట్ల నీకు అనుమానం, నీ దర్శనం పట్ల అనుమానం, వాక్యంలో అనుమానం. నువ్వు ప్రార్థన చేయ దేవునితో ఉన్నానంటే నేను ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతాయా? నేను ప్రార్థన చేస్తే విడుదల వస్తుందా? నేను ప్రార్థన చేస్తే చదువుతున్నాను. నువ్వు చేయి అంటే చేయడానికి మన ధైర్యం సరిపోదు, నువ్వు లేపు అంటే లేపడానికి ధైర్యం సరిపోదు, సువార్త ప్రకటించు అంటే ప్రకటించడానికి మనకి ధైర్యం సరిపోదు. కారణం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడా అని అనుమానం, నేను ప్రార్థన చేస్తే జరుగుతుందా అని అనుమానం. ఆ అనుమానమే దేవుని ద్వారా నువ్వు మేలు పొందనివ్వకుండా, దేవుని పరిశీలన వాడబడనివ్వకుండా నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. కాబట్టి ఈ రోజున అపవాదిగాడి నీ మీద వేసిన అనుమానం అనే బాణాన్ని నమ్మకంతో తిప్పికొడదాం. ఆ ప్రభుని నమ్మండి, ప్రభు దర్శనాన్ని నమ్ముదాం, ప్రభు వాక్యాన్ని నమ్ముదాం, నీ సేవకుడిని నమ్ము. సేవకుడు చెప్పే వాక్యాన్ని ఖచ్చితంగా నమ్మితే ఆ నమ్మకమే నీ జీవితంలో ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించేలాగా నిన్ను
ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున వాడు ఎక్కడ చూసినా కానీ అనుమానం కలిగిస్తున్నాడు. ఇది నిజమా కాదా, ఇది నిజమా కాదా, ఇది నిజమా కాదా అన్న అనుమానంలో ఎంతోమంది ఆత్మీయులు పతనమైపోయారండి. హల్లెలూయా. మరలా చెప్తున్నా, ఈ రోజున అనుమానం ద్వారా నీ ఆత్మీయ జీవితం పాడు చేసుకోలేదా? ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండేది, ఈ రోజున ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడివి, ఈ రోజున ఎక్కడ ఉంటున్నావు? ఒకప్పుడు ఎలా పరిచర్య చేసేవాడు, ఈ రోజు నీ పరిచర్య ఏమైపోయింది? కారణం ఏంటో తెలుసా? నీకు అనుమానం కలిగించాడు. ఒకప్పుడు ఎలా చూసావు, ఇప్పుడు ఎలా చూస్తున్నావు? అప్పటి వరకు మంచోడే, అనుమానం కలిగిన తర్వాత మంచోడు కాదు. అప్పటి వరకు దేవుడు మంచోడే, అనుమానం కలిగిన దేవుడు మంచోడు కాదు. అప్పటి వరకు వాక్యం సరి అయినదే, అనుమానం కలిగిన తర్వాత సరి అయినది కాదు. హల్లెలూయా. ఈరోజున చాలామంది విశ్వాసుల దగ్గరకు వచ్చి అవిశ్వాసులైన వారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి వాక్యం విషయంలో నమ్మకంగా ఉండని పరిచర్య చేయడం, తర్వాత దశమ భాగాలు చెల్లించడం, కానుకలు ఇవ్వడం, స్వార్థ పనులు సహకరించడం, ఇవేం కరెక్ట్ కాదు. పాత నిబంధనలు అలా లేదు, కొత్త నిబంధనలు అలా లేదు. దశభాగాలు ఇవ్వకూడదు, పరిచర్య చేయకూడదు, పరిశుద్ధాత్మ లేదు, అలా లేదు, ఎలా లేదు అని వెంటనే కొన్ని వందల అనుమానాలు క్రైస్తవ జీవితాన్ని కలిగిస్తాడు. వెంటనే ఈ అనుమానం అందరితో పోద్దా ఆలోచన చేస్తాడు. ఓహో, మా పాస్టర్ గారు ఇలా చెప్పాడు అంటే ఏదో ఉంది. మా పాస్టర్ అంతకుముందు డబ్బు పిచ్చోడు అయిపోయాడు, ఫస్ట్లో ఇలా చెప్పలేదు, ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుతున్నాడంటే డబ్బు పిచ్చోడు అయిపోయాడు. ఇవ్వడం అనే దశభాగాల గురించి, ఓహో ఇందుకే ఎక్కువ చెబుతున్నాడు, ఓహో ఇందుకేనా పరిచర్య గురించి ఎక్కువ చెప్తున్నాడు, ఓహో ఇందుకేనా ఇలా ఇలా అని చెప్పేసి, అంతకు ముందరేమో దేవుడు వాక్యం చెప్పాడని చెప్పేసి ధారాళంగా ఇచ్చేవాళ్ళం. ఇవ్వద్దు అని ఎవడైతే నీకు చెప్పాడు వెంటనే అనుమానించి ఇవ్వడం మానేస్తా, నీ ఆశీర్వాదం దూరం చేసుకుంటా. సేవకుడు మంచోడు అన్నంత వరకు నీ ఆత్మీయ జీవితం బాగానే ఉండదు. నీ సేవకుడు మంచోడు కదా, ఆయన నీకు తెలియదు అన్నాడు, వెంటనే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు, అన్నీ నీకు అలాగే కనపడతాయి. కళ్ళు మూసుకుని ఒకసారి నువ్వు రీల్ అన్నీ అలాగే కనపడతాయి. వెంటనే పరిచర్య లేదు, ప్రార్థన లేదు, సంఘం లేదు. ఏది నీ ఆత్మీయ జీవితం? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది అనుమానం కలిగిస్తాడు. అందుకే ఆ ఫలం విషయంలో కూడా దేవుడు నీతో చెప్పింది కరెక్ట్ కాదు, నువ్వు తినేస్తే నువ్వు దేవుడు అయిపోతాను. ఒక మంచి పల్లవ పాడింది, సరే నువ్వు చెప్పిందే చేస్తాను, నేను అది తినేస్తాను, నేను దేవదూతను అయిపోతాను. ఇంకో పల్లవ పాడింది, నువ్వు తినేసావు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో. దేవుడు ఇంకో పల్లవ పాడాడు. ఈరోజు నేను ఎవరిని మింగుదామని వాడు గురి కలిగి ఉన్నాడు. నిన్ను మింగకుండా, అనుమానం రాకుండా వాక్యం సరి అయినదే, ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, దేవుని వాక్యం రాబడిన ప్రతి మాట సత్యమే అని నమ్మి మనం ముందుకు వెళ్దాం. ఆయన మాట్లాడే దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన వాక్యం సత్యమని నమ్మి ముందుకు వెళ్దాం. ప్రతి అనుమానాన్ని కూడా దూరపరచు. అలాగే నీ సేవకు ప్రార్థన చేస్తే నాకు స్వస్థ వస్తుందని నమ్ము, దేవుని ద్వారా దీవెన ఉంది అని నమ్ము, దేవునికి ఇవ్వడం ద్వారా నేను దీవించబడతానని నువ్వు నమ్మితే కనుక ఆ నమ్మకమే నీకు స్వస్థతను దయచేయబోతున్నది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన స్వస్థతలు ఎలా జరిగింది తెలుసండి? నమ్మకం ద్వారా. ఆయన అద్భుతాలు చేయలేకపోవడానికి కారణమే తెలుసా? నమ్మకం లేకపోవడం ద్వారా. ఒక మాట రాబడిన మత్తయి సువార్తలో, వారి అవిశ్వాసం వలన ఆయన అక్కడ ఏ అద్భుతం కూడా చేయలేకపోయాడంట. యేసయ్య ఉన్నాడు, రోగులు ఉన్నారు, కానీ అద్భుతం ఆయన చేయలేకపోయాడంట. కారణం ఏంటి తెలుసా? వారి అవిశ్వాసం వలన. ఆయన ప్రార్థన చేసినా ఏం కాదు, ఇక్కడికి వెళ్ళినా ఏం కాదు, అనుమానమే స్వస్థతలు లేకుండా కారణమైపోయింది. ఈ రోజు నన్ను నేను చెప్పను, టీవీ వాక్యం వింటున్నప్పుడు నువ్వు దీవించబడతావంటే దీవించబడతావు. నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వస్తుందంటే స్వస్థ వస్తుంది. కానీ ఈడు ప్రార్థన చేస్తే నాకెందుకు వచ్చింది, లేదా చేసి ప్రార్థన చేస్తూ వచ్చేద్దా, టీవీలోంచి ప్రార్థన చేస్తూ వచ్చేద్దా, నూనె రాస్తే ప్రార్థన చేస్తూ వచ్చేద్దా అంటే నీకు రాదు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఏదో ఒక విధంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఏదో ఒక విధంగా నాతో మాట్లాడతాడని నువ్వు నమ్మితే నీకు స్వస్థ వస్తుంది. అలా కాకుండా అను వాక్యం నమ్ము, నువ్వు ఆరాధన నమ్ము, క్రమం నమ్ము, దర్శనం నమ్ము, ఇంకెక్కడ నీ ఆత్మీయ జీవితం. కాబట్టి అనుమానాన్ని దూరపరచు. నీ కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య అనుమానాన్ని దూరపరచు. అనుమానం కలిగించేవాడు సాతానుగాడే అని నమ్మి అనుమానాన్ని దూరపరిచి నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. అటువంటి నమ్మకాన్ని కుటుంబ జీవితాల్లో దేవుడు దయచేయును గాక. ఆమేన్. అలాగే రెండవదిగా సాతానుగాడు మనల్ని మింగే రెండవ ఆయుధం ఏంటో తెలుసండి? ఎర వేస్తాడు. వాడు ఏం చేస్తా? ఎర వేస్తాడు. చేపలు పట్టడానికి పల్లెటూరులో కాలువలో గాలంతో ఏం చేస్తాడండి? ఎర వేస్తాడు. ఆ ఎరని ఎప్పుడైతే గాలములకు పెట్టి అలా వేస్తాడో ఆ ఎరని చూసినప్పుడు చేప ఏమవుద్దండి, అక్కడ వచ్చి ఆ ఎర కోసం వచ్చింది. దానికి అర్థం కాక ఏమిది, వెరను పట్టుకుందాం నోరు తెరిచిద్ది, గాలముళ్ళు నోట్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చేప గాలం ముళ్ళుకి చిక్కడానికి కారణం ఏంటండి? డైరెక్ట్గా ఆ గాలం ముళ్ళు వేస్తే చేప వచ్చి పడిద్దా? పడదు. ఎందుకంటే అది ముళ్ళు, నేను వెళ్తే నన్ను గుచ్చుకుంటుంది, నన్ను చంపేస్తాడనే విషయం దానికి తెలుసు. అందుకనే ఆ ముళ్ళు వెనక ఏం కలిగిస్తాడో తెలుసా? దానికి ఒక ఎర్ర పెట్టి చేపకి ఏదైతే ఇష్టమో అది పెట్టి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది నిజమే అని చెప్పేసి వెళ్ళిద్ది, కానీ అది నన్ను పట్టుకోవడానికి వేసాడని అర్థం కాక చేప తినేస్తుంది, తర్వాత మన చేతిలోకి వచ్చి పడుతుంది. అంటే రెండవదిగా సాతానుగాడు కూడా మన జీవితాల్లో వాడు ఉపయోగించేది ఏంటో తెలుసండి? ఎరేస్తాడు.
నీకు ఏది ఇష్టమో, నీ మనసులో ఏదైతే ఉన్నదో అది నీకు చూపించి, నీ చేత చేపించి, లేదా నీ ద్వారా అది జరిగించి నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే నేను చాలాసార్లు మనకి అర్థం కాకుండానే నీకు ఏది ఇష్టమో, లేకపోతే ఏదంటే నీకు బాగా లోపల కోరికలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పెట్టుకో. ఎందుకంటే అదే విషయాల్లో నేను ఎరగేసి సాతానుగాడు నిన్ను బలహీనపరిచి నిన్ను దూరపరుస్తాడు. ఒకనొక సమయంలో మత్తయి వార్తలో యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాడు కూడా వచ్చి యేసయ్యకి ఏం చేస్తాడు తెలుసా? ఎరేసాడు. లోకంలో ఉన్న అద్భుతాలన్నీ, సౌందర్యాలన్నీ, లేకపోతే హోదాలన్నీ అన్నీ కూడా ఒక్క నిమిషంలో మొత్తం చూపించేసి అడిగాడు, నువ్వు నాకు మొక్కితే కనుక అవన్నీ నీకు ఇచ్చేస్తా. అంటే నేను అనుకుంటాను, ఒక సినిమా యాక్టర్ని చూపించి అదిగో ఎంత ఫాలోయింగ్ ఉంటుంది, లేకపోతే ఎన్ని కటౌట్లు కడతారు అని చెప్పేసి చూపించి నువ్వు నాకు మొక్కితే కనుక నేను ఒక మంచి ప్రపంచంలోనే ఒక అందమైన సినిమా హీరోని చేస్తా, లేకపోతే మంచి రాజకీయ నాయకుడిని చేస్తా, పరిశ్రమలో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ చేస్తా అని, లేకపోతే ఆటగాడిగా అని లోకంలో ఉన్న అందాలు, హోదాలు, లేకపోతే ప్రఖ్యాతుల్లో డబ్బులు అవన్నీ కూడా చూపించి నువ్వు నాకు మొక్కితే ఇలా చేస్తా, ఆన్లా చేస్తా, ఆన్లా చేస్తా, నువ్వు నాకు మొక్కు, ఇది నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నా. కానీ దేవుడు సాతానా పో అని చెప్పేసి అన్నాడు. కానీ అమ్మో ఇంత డబ్బా, ఇంతమంది అభిమానుల, ఇంత కుర్చీయా అని చెప్పేసి దేవుడు దేనికి కూడా లొంగిపోలేదు. హల్లెలూయా. అలాగే నీతో కూడా చెప్తున్నా, నీకు ఏది ఇష్టమో దాన్ని నీకు ఎర్రగా చూపించి నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకనొక సమయంలో చాలా బలవంతుడు సంసోన్. అతని బలం ఏంటో ఎవరికి అర్థం కావట్లా, ఎలా పట్టుకోవాలో ఎవరికి అర్థం కావట్లా. డబ్బు ఇస్తుంటే పడట్లా, బంగారం ఇస్తుంటే పడట్లా, అసలు ఎక్కడా ఎవడు కూడా పట్టుకోలేకపోయాడు. అయితే చివరికి ఫిలిస్తీన్లో దెలీలా అనే ఒక స్త్రీని ఏం చేశాడండి, పంపించాడు. మనోడు చిక్కబడిపోయాడు. వాళ్ళకి అర్థం కాల, ఎవరికి? సంసోన్కి అర్థం కాల. దెలీలా యొక్క లాలన, దెలీలా యొక్క ప్రేమ, దెలీలా యొక్క అందమైన మాటలు ప్రేమ ఉందేమో అనుకున్నాడు. కానీ అందమైన స్త్రీ వెనక, అందమైన మాటల వెనక, ఆ లాలన వెనక సాతానుగాడు ఉన్నాడు. ఈమె ద్వారా నన్ను పడగొట్టాలనుకున్నాడు, ఈమె ద్వారా నన్ను పట్టుకోవాలనుకున్నాడు అని సంసోను గారు గుర్తించలేక ఏం చేశాడండి, లొంగిపోయాడు. అందుకే మరలా చెప్తున్నా, నువ్వు నేను కూడా, నిన్ను నన్ను మనల్ని కూడా పడగొట్టడానికి వాడు ఎర్ర వేస్తాడు. ఆ ఎర్ర నీకు ఏది ఇష్టమో అది నీ ముందు నా ముందు ఊపుతా ఉంటాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, పదే పదే నువ్వు పడే వరకు ఊపుతా ఉంటాడు. అదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సంసోను కూడా దెలీలాకి ఫస్ట్ నీ బలం ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడే చెప్పలా, రెండోసారి అడిగినాడు చెప్పలా. ఒక మాట రాబడి, అతని ప్రాణము విసిగిపోయి అప్పుడు చెప్పాడంట, విసిగిస్తాను, నువ్వు పడేదాకా విసిగిస్తుంది. అందుకే నేను దేనికి కూడా నేను ఎరగేసినప్పుడు పడకుండా దానికి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే అందంగా ఉన్న యేసేపు కూడా ఎరగేసింది, కానీ పడలేదు. ఈరోజు నేను నీతో అదే చెప్తాను. నీకు మైక్ అంటే ఇష్టమా? ఈరోజున సంఘ జీవితాలని, సేవకుల జీవితాన్ని సాతాను ఎలా పాడు చేస్తాడో తెలుసా? మైక్ను ఉపయోగిస్తున్నాడు. క్రైస్తవులకి మైకులు అంటే చాలా ఇష్టం అండి, పాస్టర్లకి మైకులు అంటే చాలా ఇష్టం, సంఘంలోని విశ్వాసులకు మైకులు అంటే చాలా ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం, తర్వాత ప్రసంగాలు చెప్పడం అంటే ఇష్టం. ఈరోజున సంఘాలు విడిపోవడానికి, ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ మైకే. ఒక పాస్టర్ గారు ఆ మైక్ ఇవ్వలేదని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తామండి, ఇక్కడ ఉంటే నాకు వాక్యాలు చెప్పడం అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి భేదాలు పెట్టేస్తాడు. వెళ్ళిపోయి ఇంకో చోట ఒక 10 మందిని పోగేసి అడుగుతాడు. ఇక్కడ ఉంటే నాకు ఈ సంఘంలో పాటలు పాడే అవకాశం రావట్లేదని కన్న సంఘాన్ని లేదా ఆత్మీయుడైన సేవకుని వదిలిపెట్టేసి వేరే దూరం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పాటలు పాడతాను. కారణం ఏంటి? మైకు. ఈ మైక్ ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళిపోతా. ఈ మైకు నాకు ఇక్కడ వాక్యం చెప్పాలని కోరుకుంది, వాక్యం ఇవ్వట్లా, పాట పాడాలని కోరుకు, పాట ఇవ్వట్లా, నాకు స్టేజ్ అంటే ఇష్టం, స్టేజ్ ఇవ్వట్లేదని ఆడెక్కడిస్తే అక్కడికి వెళ్ళిపోతావు. దానికోసం మోసం చేయడానికి కూడా ఇష్టపడు. అది మనకు అర్థం కాదు. నీకు ఏది ఇష్టమో అది నీ ముందర పెట్టి నిన్ను పడగొడతాడు సాతానుగాడు. అలాగే నేను నీకు పదవి అంటే ఇష్టం అనుకో, పదవిని ఇస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. అందం అనుకో, నీకు అందాన్ని ఇస్తాడు, అందాన్ని పాడు చేస్తాడు. నీ కులం ఇష్టం అనుకో, ఆ కులం విషయంలో నీ ఆత్మీయ జీవితాన్ని పడగొస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సేవకున్నాడు. ఆ సేవకుడు కులపిచ్చోడు. ఎవరో తెలుసా? కులపిచ్చోడు, మామూలు పిచ్చోడు కాదండో. పెంతెకోస్తు పాస్టర్ అని చెప్పేసి అనుకుంటాడు, అన్నీ ఉన్నాయని చెప్పుకుంటాడు. కానీ ఆ పాస్టర్కి ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది. పెళ్లి కాకముందు మంచి పరిచయం చేశాడు, కానీ అతనిలో ఉన్న కులాన్ని అతను చంపుకోలేకపోయాడు. సాతానుగాడు ఆ కులం పేరటని అవిశ్వాసులను ఒక ఆవిడని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. అవిశ్వాసులను ఒక ఆవిడ ఎవరో తెలుసా? కులం మిగిలిన చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, అంటే మా కులం కాదు కదండి అని చెప్పేసి ఈయన ఊగిపోయాడు. అయితే సేమ్ కులం, ఒకటే కులం అని చేసుకున్నాడు. అవిశ్వాసురాలు, సంఘానికి కట్టుకోలేదు, ఆత్మీయ తల్లికి ఉండాల్సిన లక్షణాలు లేవు, సంఘం విడిపోయింది. ఆ సేవకుడు పాడైపోయాడు, పతనం అయిపోయాడు, తర్వాత లేనిపోని పాపాల్లో చిక్కిపోయాడు. అందుకే నీ కులం, నీతో ఉన్న ఆ కులాన్ని నీకు ఎరవేస్తాడు. అలాగే నీకు ఏది ఇష్టమో అదే నీకు ఎరవేస్తాడు.
జాగ్రత్త. ఈ రోజున నువ్వు దేనికి లొంగిపోతున్నావు? నువ్వు స్నేహితులైతే స్నేహితులని నీ ముందరకు తీసుకొస్తాను. లేనిపోని మాటలైతే నువ్వు దాన్ని నీ ముందరకు తీసుకొచ్చి ఎలా అయినా కానీ నిన్ను పడగొట్టాలి, ఎలా అయినా కానీ నిన్ను నాశనం చేయాలి. అది వాడి ఆలోచన. హల్లెలూయా. కొన్నిసార్లు ఎందుకురా ఒప్పుకున్నావు, ఎందుకురా అబద్ధం చెప్పావు, ఎందుకు ఈ పని చేసావంటే చాలాసార్లు అడిగారు, అందుకే నేను చెప్పేశాను అని. దాని అర్థం ఏంటో చెప్పనా? నువ్వు అలా అడిగితే నువ్వు పడిపోతావు, వాళ్ళు వచ్చి అడిగితే నువ్వు పడిపోతావు, వీళ్ళు వచ్చి అడిగితే నువ్వు పడిపోతావని సాతాను గారు ఎవడు అడిగితే పడతావో వాడినే నీ ముందర పెడతాడు. ఎవడిని వస్తే నువ్వు లవ్ చేస్తావో వాడిని నీ ముందర తీసుకొచ్చి చూపిస్తాడు. నువ్వు లవ్ చేయాలి, తప్పదు. హల్లెలూయా. అదే చెప్తున్నా, నువ్వు అందాన్ని ఎక్కువ ప్రేమించావు అనుకో, అలాంటి అందమైంది నీకు కనబడింది అనుకో, నీ పతనమే. నువ్వు బాగా ప్రేమించడం నాకు ఇష్టం అనుకో, ఆడొచ్చి ప్రేమించనుకో, నీ పతనమే. జాగ్రత్త. అనుమానం వద్దు, వాక్యం విషయంలో అనుమానం వద్దు, నీ సేవకుని విషయం అనుమానం కలిగించుకోవద్దు. నీ సేవకుడు నీ కోసం ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి కన్నాడు నిన్ను, చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడు నిన్ను. ఈ రోజున నీ సేవకుడు పెద్దోడు అయిపోయిన తర్వాత, నీకు రెక్కలు వచ్చిన తర్వాత అనుమానం ఉందని చెప్పేసి దూరం అయిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. అనుమానం నిన్నే పాడు చేద్దు కానీ నీ సేవకుని కాదు. ఎర్ర ఇస్తున్నప్పుడు నీకేస్తాడు కానీ నీ సేవకుడికి కాదు. కాబట్టి సేవకుడా విశ్వాసి, వాక్య విషయంలో, దర్శన విషయంలో అనుమానం వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఎన్ని ఎరలేసినా కానీ దేనికి పడకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ఒక్కసారి నీకు నీవుగా రివైజ్ చేసుకో. నిన్ను ఎలా ఎరేస్తున్నాడు, ఎవరి ద్వారా ప్రేరేపిస్తున్నాడు, ఏది నీ ముందర పెడుతున్నాడు? డబ్బా, అందమా, పదవా, స్త్రీనా, ఏది పెడుతున్నాడు? జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. దుష్టుడైన అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడంట. హల్లెలూయా. ఇవన్నీ నీ ముందు పెట్టినప్పుడు నోనో నేను నాకొద్దు అని నువ్వు వాటిని గద్దిస్తే, ఎదిరిస్తే అవి నీ ముందు నుంచి పారిపోతాయి. అటువంటి జ్ఞానము, తెలివి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని, భార్య భర్తల జీవితాన్ని పాడు చేయడానికి నీ భార్య భర్తల మధ్య వాడు అనుమానం అనే బీజాన్ని రేపాడు. నేను చూస్తున్న ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా బాగుండేవాళ్ళు, కానీ అనుమానాన్ని కలిగించి చిన్న చిన్న గొడవలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అయితే భార్య భర్తలారా, సహోదరి సహోదరుడు, నేను నీతో చెప్తున్నా, అనుమానాన్ని గద్దించు, అనుమానం రేకిస్తున్న వాడిని గద్దించు. ఇద్దరు అన్యోన్యంగా జీవించండి. దేవుడు సమాధానం దయచేయను గాక. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నన్ను నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు. అపవాదిని ఎదిరించమన్నావు దేవా. ఎవరిని మింగుదామని వాడు చూస్తుండగా వాడిని మింగడానికి మేము అవకాశం ఇవ్వకుండా నీ వాక్యం విషయంలోనూ అలాగే నా దర్శన విషయంలో అనుమానం అనేది దూరపరిచి నీ వాక్యానికి లోబడే జీవితాన్ని మాకు దయచేయండి. వాడు మా ముందు ఏ ఎర వేసినా కానీ దాన్ని లొంగకుండా పరిశుద్ధంగా మిమ్మల్ని ఆరాధించి కొనసాగించుకుంటూ ముందుకెళ్ళే ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి మేము దీవించమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మా ఆదరించి వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రద్ధలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎజిట్ చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రద్ధలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.